ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 13వ శ్లోకము. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై అనగా మోహితులై ఈ లోకంలోని జనులందరూ అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. 14వ శ్లోకము. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి అనగా మాయా అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. 15వ శ్లోకము. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. 4 రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యరు. జ్ఞానము లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యము ఉన్నా సోమరితనంతో తమ నిమ్నస్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.